అందరికీ గుడ్ ఈవినింగ్. సో గౌరవనీయులు ఐజక్ గారు, దయానంద్ గారు, కృష్ణ గారు, జాషువా గారు, రత్నరాజ్ గారు, ఎస్ రత్న గారు, ఇంకా చాలామంది, అలాగే మేడం ఐజక్, ఇంకా చాలామంది లేడీస్ అందరూ ఉన్నారు. సో ఈరోజు ఒక మంచి పరిణామం, ఒక ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. ముఖ్యంగా ఎవరైతే క్రింది స్థాయిలో ఉన్నారో, ఎవరైతే అట్టడుగులు ఉన్నారో వారిని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అరైజ్ ఇండియా, ఎవరు అరైజ్ కావాలి, ఎవరైతే లేవలేకుండా ఉన్నారో వారు లేవాలి. అలాంటి ఒక ఆలోచనతో ఈ ఛాంబర్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం దుబాయ్లో చాలా సంతోషంగా, అది మనందరం కలిసి చేసుకోవడం అనేది ఇంకా సంతోషంగా ఉంది, ఎంతో ముదావహం. మరి ఈ సందర్భంలో ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ఇలాంటి ఒక ఛాంబర్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము అన్నది క్లుప్తంగా ముందు మాట్లాడిన వక్తలు తెలియజేశారు. అయితే ఒక్కసారి మన యొక్క పరిస్థితులు, మన యొక్క చరిత్ర, స్థితిగతులు ఆలోచించినప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. Of course, money may not make everything, but it can make many things. అంటే ఎంతో డబ్బు ఉండి ధనం ఉన్న వాళ్ళైనా మంచి ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అన్నిటికన్నా ముందు ఉండాల్సిన ఆరోగ్యం అయితే, బట్ అట్ ద సేమ్ టైం డబ్బు కూడా అవసరం. రెండు 2000 సంవత్సరాలు ఇంచుమించు ఒక భయంకరమైనటువంటి దాస్యంలో, ఒక వెలివేయబడినటువంటి సమాజంలో, ఎన్నో రకాలైనటువంటి ఆంక్షలతో బ్రతికినటువంటి సమాజం మన దేశంలో ఇంచుమించు 80% మంది ఎలాంటి వనరులకి నోచుకోకుండా, ఎలాంటి అవకాశాలు దక్కనీయకుండా జరిగినటువంటి చరిత్ర మనందరం చూసాం. అయితే గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం వచ్చిన తర్వాత ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, విచ్ ఇంక్లూడ్స్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, మైనారిటీస్ అండ్ అదర్ బీసీస్, వీళ్ళందరినీ కలిపి మన రాజ్యాంగపరంగా బీసీస్ అంటాం. అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ ఆర్ కాల్డ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వీళ్ళందరం కలిపి మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎలాంటి అవకాశాలకి నోచుకోనియకుండా అడ్డుకున్నటువంటి సమాజం మనం చూసాం. అయితే ఈరోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి పలు రకాలైనటువంటి రాయితీల వల్ల, హక్కుల వల్ల అందరం కూడా చదువుకుని స్వతంత్రంగా ఎదగడానికి, సొంతంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో మనకి 4th పార్ట్ ఉంది కాన్స్టిట్యూషన్లో, దట్ ఈస్ కాల్డ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. దానిలో ఏం చెప్తారంటే, ఆ పార్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చెప్పారంటే, పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, లైఫ్, లిబర్టీ, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటాయి దేశంలో. అవి ఉల్లంఘన జరిగితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా నా హక్కు ఉల్లంఘన జరిగింది, నాది నాకు ఇప్పించండి అని అడగవచ్చు. అదే వేరే ఏ సమస్య అయినా కింది స్థాయి కోర్టులో, సబ్ కోర్టుకు వెళ్ళాలి, తర్వాత జిల్లా కోర్టుకు వెళ్ళాలి, తర్వాత హైకోర్టుకు వెళ్ళాలి. కానీ అదే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే 32 ఆర్టికల్ ప్రకారం
కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని మనం చాలా వినుంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం. హెబియస్ కార్పస్ అని, సెర్ష్యూరీ అని, కోవారెంట్ అని, ప్రొహిబిషన్ అని, ఇలా 5 రకాలైనటువంటి రిట్స్ డైరెక్ట్గా మనం ఫైల్ చేయొచ్చు, మ్యానమస్. సో ఇవి సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు. అది పార్ట్ 3లో ఉంది. అంటే మనకు నచ్చిన చోటని జీవించవచ్చు, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, నచ్చిన వాళ్ళతో మాట్లాడవచ్చు, పక్క వారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఏదైనా కూడా మనం అనుభవించవచ్చు. అది ప్రాథమిక హక్కుల యొక్క ఉద్దేశం. కానీ 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు అంటాం తెలుగులో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఈ పార్ట్లో ఏం చెప్పబడిందంటే, any elected government should strive towards the welfare and development of the neglected, downtrodden, marginalized people. అంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే అందుకోలేకున్నారో, అభివృద్ధికి దూరంగా ఉన్నారో, వారి కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వాటి ద్వారా అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా వీళ్ళను కూడా అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన అవకాశాలు తీసుకురావాలి. అలా ఎవరైతే చేస్తారో, ఎవరైతే అలా పని చేస్తారో వారికే మళ్ళీ మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు. అదే ప్రజా తీర్పు అని మనం చెప్తాం. అందువల్ల అక్కడ ఏదైనా ఉల్లంఘన జరిగితే కోర్టు దగ్గరికి వెళ్ళి కాదు మనం అడిగేది, ప్రజల దగ్గరికి వెళితే వాడి తీర్పుని బట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందా లేదా, పని చేస్తే మళ్ళీ అవకాశం వస్తుంది, పని చేయకపోతే తిరస్కరిస్తారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. వాటిని పురస్కరించుకొని పలు ప్రభుత్వాలు పలు రకాల కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చాయి. ఈరోజు క్రిస్టఫర్ లిస్ట్ అవుట్ చేసినటువంటి స్టాండప్ ఇండియా కానీ, ఎరైజ్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, వేరియస్ ప్రోగ్రామ్స్, వైబిలిటీ, విజిఎఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కానీ, ఏంజిల్ ఫండ్స్ కానీ, ఇట్లా సో మెనీ థింగ్స్ ఏవైతే ఇవన్నీ వచ్చినాయో, ఒక ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, ఇలా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడం కానీ, ఈడిపి ప్రోగ్రామ్ కానీ, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ పెట్టించడం కానీ, ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఎలక్ట్ అయిన ప్రతి గవర్నమెంట్ వారికి తోచిన విధంగా వాళ్ళు రకరకాల ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పని చేయించుకునే విధంగా మనం నిలబడాలి అని అంటే మనము ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్గా తయారు కావాలి. అంటే మనం ఏదైనా కోరితే ఇది చెయ్యాలి, చేయకపోతే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేదా ఈ వర్గం దూరం అయిపోతుంది, వీళ్ళు అన్యాయానికి గురవుతారు అన్న భావన కలిగించే స్థితిలో మనం ఉంటే అప్పుడు మన హక్కుగా, మన వాటాగా మనం పొందగలిగింది పొందుతాం. లేదంటే వాళ్ళకి నచ్చిన నలుగురికి ఇచ్చినట్టు ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఇచ్చామని చెప్తారు, ప్రచారం చేస్తారు, మాటల్లో చూపిస్తారు. గత ప్రభుత్వాల్లో మనం చాలా చూసాం. 1,00,000 కోట్లు ఎంఓయూ లేని, 2,00,000 కోట్లు ఎంఓయూ లేని, విశాఖపట్నంలో ఒక ఈవెంట్ జరిగింది, విజయవాడలో ఒక ఈవెంట్ జరిగింది అని చెప్తూ వచ్చారు. బట్ ఎక్కడ అవన్నీ కార్యరూపంలో రాలేదు, అన్ని రకాల ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు రాలేదు, అన్ని ఉద్యోగాలు రాలేదు, కేవలం పేపర్ మీద మనం అవన్నీ చూస్తూ వచ్చాం. అలా కాకుండా ఒక ఒపీనియన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్గా మనం తయారు కావాలి అన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మనం బలోపేతం కావడం, మనం ఐకమత్యం కావడం. ఏ రోజైతే మనందరం ఒక ఐక్యతలోకి వచ్చి మనం చెప్పింది జరిగే విధంగా చేయగలుగుతామో ఆ రోజు మన హక్కుగా, మన వాటాగా రాగలిగింది, పొందగలిగింది మనం పొందుతాం. అలాంటి దానికి ఈ ఛాంబర్స్ అనేటువంటిది ఒక దోహదం చేస్తుంది, ఒక వేదికగా నిలబడుతుంది. ఈరోజు మనం మొదలు పెట్టేటప్పుడు ఒక ప్రార్థనతో మొదలుపెట్టాం. ఈ ప్రార్థన అనేది ఎలా వచ్చింది అంటే ప్రతి సంఘానికి కలవడానికి, కూర్చుని మాట్లాడటానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి ఒక వేదిక అనేది ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ అదర్ రిలీజియన్.
క్రిస్టియానిటీలో దేర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ అనేది ఉన్నందువల్ల అది ఆదివారమా శనివారమా ఒక ఫిక్స్డ్ డేట్ టైం ప్రకారం ఎక్కడెక్కడ ఉన్నా అందరూ కలిసి ఆ ప్లాట్ఫామ్కి రావడం, అక్కడ కూర్చోవడం, అక్కడ కలిసి ఏదైనా ఉమ్మడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాంటి ప్లాట్ఫామ్ లేకపోతే, ఆ వేదికే లేకపోతే కలిసే అవకాశమే లేదు. కలిసే అవకాశం లేనప్పుడు మనం అనుకున్నది ఏది కూడా చేయలేము. సో ఈరోజు మనందరినీ ఒక చోటకి చేరుస్తుంది ఏమిటి అంటే ఒక వేదిక. ఆ వేదిక ఒక చర్చ్ కావచ్చు, ఒక ప్రేయర్ హాల్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఒక సమావేశం కావచ్చు. మనం వివిధ మతాల గురించి మాట్లాడాలని మన ఉద్దేశం కాదు, కానీ బట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అయితే వీ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, ఎస్పెషల్లీ ఇన్ ద చర్చ్. ఈరోజు విశ్వవ్యాప్తం అయ్యింది చర్చ్ అంటే ద సీక్రెట్ బిహైండ్ ఇట్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. అంటే అలాంటి లోతుగా మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. జీసస్ ఒక్కడే, హీ మేడ్ 12 disciples. కేవలం 12 మంది వ్యక్తులు ఈరోజు 193 దేశాల్లో ఒక వ్యవస్థను నిర్మాణం చేయగలిగారు అని అంటే బికాస్ మొట్టమొదట అసలు మనం కలవాలి, మాట్లాడాలి, మన ఆలోచనలు పంచుకోవాలి, మనం ఎలా ముందుకు నడవాలనే దానికి ఒక ప్రణాళిక కావాలి. అలాంటి వేదిక ఎవరికైతే ఉందో వాళ్ళు సక్సీడ్ అవుతారు. సో అది మొట్టమొదట ఆలోచించి వేదికను ఏర్పాటు చేసింది క్రిస్టియానిటీ. అందువల్ల ఈరోజు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి దేశం యొక్క సభ్యత్వంలో ఈ జీవన విధానం, దిస్ లైఫ్ స్టైల్ ఈస్ దేర్. కాబట్టి ఈరోజు కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రొవిజన్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, పొందవలసిన మనుషులు కూడా ఉన్నారు, కానీ అవి వారికి దక్కటం లేదు. ఎందుకు దక్కటం లేదు అని అంటే అలాంటి ఒక యూనిటీ, అలాంటి ఒక ప్లాట్ఫామ్ వీళ్ళకి లేదు. ఆ ప్లాట్ఫామ్ ద్వారా పోయినటువంటి దాన్ని, కోల్పోయిన దాన్ని సాధించుకునే అవకాశం దొరకడం లేదు. అలాంటి ఆలోచనతో ఈరోజు చొరవ తీసుకుని ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ కలిసి మన దేశంలోనే కాదు పరాయి దేశంలో కూడా జీవిస్తున్నటువంటి పేద జాతులకు ఒక వేదికను మనం ఏర్పాటు చేద్దాం. ఆ వేదిక ద్వారా వారికి అనువైనటువంటి రాయితీలన్నీ ఇప్పిద్దామని ఈరోజు అరైజ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి చేయడం, అందుకు సంతోషాన్ని వ్యక్తం చేయడం. దీనిని మనం ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం. ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్దామంటే గౌరవ ఐజక్ గారు తెలియజేసినట్లుగా, ఓకే అంటే నా వరకు నేను ఒక సివిల్ సర్వెంట్గా గవర్నమెంట్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి సో మెనీ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినటువంటి అనుభవంతో, అంటే ఇలాంటి ఎకనామిక్ ప్రోగ్రామ్స్ చాలా డిజైన్ చేసాం, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం, వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి రాయితీలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. అలా తీసుకున్నటువంటి కుటుంబాలు, వ్యక్తులు మన రాష్ట్రంలో లక్షల కొలది ఉన్నారు. అవన్నీ ఈరోజు మన వాళ్ళకి ఇప్పించడానికి ఒక దారి ఉంది, ఒక మార్గం ఉంది. అది 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు. మన మేనిఫెస్టోలో 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్కరికి వ్యాపారాల కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాం అనేది మనం దీనిలో యువతకు సంబంధించిన భవిష్యత్తులో ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్ఫుటంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఒక సంఘంగా ఏర్పడితే ఆ సంఘానికి కూడా మనం 10 కోట్ల రూపాయల వరకు వారి వారి యొక్క చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తులు తీసుకొని వచ్చి దాని ద్వారా జీవనోపాధి పెంపొందించుకున్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాలు తీసుకుని వాటన్నిటికీ అనుగుణంగా ఈ మేనిఫెస్టోలో మహిళలు ఏమడిగారు, వారికి ఏమి ఇవ్వాలి, యువత ఏమడిగింది, వారికి ఏమి ఇవ్వాలి,
ఆరోగ్యపరంగా ఏం చేయాలి, విద్యపరంగా ఏం చేయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి దీనిలోకి మనం తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనం సాధించాలి. అలా సాధించాలి అని అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి మనకు ఒక వేదిక కావాలి. వాటన్నిటికీ సంబంధించి మానిటర్ చేయడానికి మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి. ఎన్నాళ్ళుగా మనకు లేనిది మనకు మనంగా నిలబడి సాధించడానికి అవసరమైనది ఒక సాంఘిక సంఘం కాదు, ఒక సంక్షేమ సంఘం కాదు. చట్టం చేయాలి, చట్ట అమలుని పరీక్షించాలి, చట్ట అమలును సమీక్షించాలి, చేసిన చట్టం ప్రజలకు అందుతుందా లేదా అని చూసి సమీక్షించగలిగేది ఎక్కడ ఉంటుంది అని అంటే అది శాసనసభలో ఉంటుంది, పార్లమెంట్లో ఉంటుంది. అలాంటి చట్టసభలో ప్రవేశించాలంటే మనం సంక్షేమ సంఘాల ద్వారా ప్రవేశించలేం, కేవలం ఒక రాజకీయ పార్టీ ద్వారానే ప్రవేశించగలుగుతాం. అందుకోసం మన కోసం లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని మనం స్థాపించగలిగాం. అది మన యొక్క వేదిక, దట్ ఈస్ ది ప్లాట్ఫామ్. సో ఆ రోజు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఈరోజు 193 దేశాల్లో ఏ విధంగా అయితే మనం విస్తరించామో అలాంటి ఒక వేదికను ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ వెనుకబడినటువంటి జాతులను ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే దీని యొక్క లక్ష్యం. కొన్ని సందర్భాల్లో రకరకాల డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్కి సంబంధించి. ఏ విధంగా అంటే మన దేశంలో అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు ఉన్నాయి. అయితే అందులో 20% మంది అన్టచబుల్స్గా ఉన్నారు. మిగిలినటువంటి 80% మంది టచబుల్స్. వాళ్ళని స్పృశించవచ్చు, వీళ్ళు అస్పృశ్యులు, వీళ్ళని అంటుకోకూడదు. అలాంటప్పుడు ఇట్ ఈజ్ ఏ సోషల్ స్టిగ్మా, సాంఘికమైనటువంటి ఒక వెలివేత. మరి ఇలాంటి సాంఘికమైనటువంటి వెలివేత ఉన్న ఈ 20% మంది ప్రజలకు ముందు సాంఘికపరమైన వెలివేత నుండి వాళ్ళకి విముక్తి కలిగించాలా, లేక ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అందించాలా అన్నది ఒక డిబేట్. ఈ రకమైనటువంటి చర్చ చాలా కాలంగా సాగుతుంది. మేధావుల మధ్య, సంఘాల మధ్య, సమాజంలో జరుగుతూ ఉంది. దీనికి అనేక రకమైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి, థీరీలు వచ్చాయి. బట్ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకునే సమయం లేదు కాబట్టి దానికి ఒక కంక్లూజన్ అనేది మనం ఈరోజు తీసుకోలేకపోయినా, బట్ ఇప్పుడున్నటువంటి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆర్థికంగా ఎదగడం అనేది ఇన్ఎవిటబుల్. అదే సమయంలో సాంఘికంగా కూడా సమానత్వం సాధించడం అనేటువంటిది చాలా అవసరం. అందువల్ల సాంఘిక సమానత్వం, ఆర్థిక అభివృద్ధి అనేది రెండు సమాంతరంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ నుంచి అరైజ్ ఇండియా అనేటువంటి ఒక ఛాంబర్స్ని కూడా సపోర్ట్ చేయడానికి మనం ముందడుగు వేయడం అనేటువంటి జరుగుతుంది. మరి నిన్న కూడా మన యేసరత్న గారు కొంతమంది పెద్దలతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి ఒక పరంపరగా కొన్ని కార్యక్రమాలు ఈ దుబాయ్లో మనం చేస్తూ వచ్చాము. దీనంతటికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము, డాక్టర్ ఐజక్ గారు ఎందుకు ఇక్కడికి రావాలి, ఒకసారి వీళ్ళందరినీ కలుసుకోవాలని మాకు ఆహ్వానం పంపించారు. ఇవన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే, ఒకవైపు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ద్వారా మనకు రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా 76 సంవత్సరాలు గడిచాయి. కనీసం ప్రతి పేదవానికి ఇల్లు ఉందా, ప్రతి పేదల కుటుంబంలో చదువుకున్న ఒక వ్యక్తికి ఉద్యోగం ఉందా, పోనీ ఆర్థిక వనరులు ఉన్నాయా, లేదు ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయా, కొన్ని దారులు దొరికాయా, ఇవన్నీ చూసి ఇప్పటి వరకు ఏది కూడా మనకు అందలేదు. కాబట్టి రకరకాల శ్రమలతో, పరిశ్రమలతో కష్టపడి పలు చోట్లకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మొన్న 21వ తేదీ మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కేవలం
అన్ని అవకాశాలు మనం ఉన్న చోట దొరకటం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కుని మనం పరిగెత్తాల్సిన పరిస్థితి, వలసకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చి మీతో కలుసుకోవడం, మాట్లాడటం అనేది ఎంత ఎందుకు జరుగుతుంది అని అంటే, ఏదో ఒకరు అభివృద్ధి చెందాము, ఒకరికి అవకాశాలు దొరికితే దాని ద్వారా మనం అభివృద్ధి చెందవచ్చు అని ఆ అవకాశాన్ని, అభివృద్ధిని మనకే పరిమితం చేసుకోవడం కాదు. మనకు దొరికిన అవకాశం 10 మందికి ఎలా ఇప్పించాలి, 10 మందిని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన నిరంతరంగా చేస్తూ ఉండడం వల్ల, నేను చదువుకునేటువంటి సమయంలో చిన్నప్పుడు నా గ్రామంలో ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పటికే మెట్రికులేషన్ చదువున్నారు, ఎలాంటి జాబ్ చేయడం లేదు. కానీ నా చదువు 10 మందికి ఉపయోగపడాలని ప్రతిరోజు సాయంత్రం బడికెళ్ళి పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టి స్వచ్ఛందంగా ట్యూషన్ చెప్పేవారు. ఆ విధంగా కనీసం ఒక 5 జనరేషన్స్ని బిల్డ్ చేశారు ఆయన. నా ముందు ఒక 2 తరాలు, నా తర్వాత ఒక 2 తరాలు. మా ఊర్లో, మా చిన్న గ్రామం కొల్లేరు గ్రామం, మా గ్రామం నుంచి చదువుకుని స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నారా, లేకపోతే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారా, హైదరాబాద్లో చేస్తున్నారా అని అంటే వాళ్ళందరూ నాన్నగారి దగ్గర ట్యూషన్ నేర్చుకుని ఈరోజు రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఇది ఈ కాంటెక్స్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అలా ఆయన చేస్తూ మనం ఎప్పుడైనా పక్కవానికి సాయం చేస్తేనే కదా జీవితంలో ఏదైనా సాధించినటువంటి తృప్తి దొరుకుతుంది. కాబట్టి అలా ఒకరికి సహాయం చేసే విధంగా నువ్వు ఎదిగి పని చేయాలి అని అంటే, నా దృష్టిలో అయితే నువ్వు ఒక డాక్టర్ అయితే బాగుంటుంది. దేవుడు ప్రాణం ఇస్తాడు, డాక్టర్ అయితే ప్రాణం నిలబెడతాడు. అంతకు మించిన సేవ ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి నువ్వు డాక్టర్ కావాలని ఇలా నాకు నేర్పుతూ వచ్చావు. నేనైతే ఒక ప్రయత్నం చేశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఆ రోజు మెడికల్ ఎంట్రన్స్లో MBBS సీట్ రాలేదు. రాకపోతే BScలో చేరిపోయాను. 1 సంవత్సరం గడిచినాక మళ్ళీ రాయొచ్చు అనుకున్నాం. కానీ ఆల్రెడీ 1 సంవత్సరం చదివేశాను కదా, ఇప్పుడు వెళ్తే ఇది వేస్ట్ అయిపోతుందని అడగలేదు. అలా రూట్ మారింది. బట్ ఆ రోజు నుంచి నేను ఒకటి ఆలోచించాను, నాన్నగారు డాక్టర్ అవ్వమన్నారు, ప్రజలకు సేవ చేయమన్నారు, అది నేను చేయలేకపోయాను. ఏం చేస్తే ఆయన అనుకున్న దానికన్నా మించిన సేవ చేయొచ్చు అని అప్పటి నుంచి పరిశోధన చేయడం మొదలుపెట్టాను. పరిశోధించి డాక్టర్లు కూడా తీసుకునే సర్వీస్ ఏది ఉంది అని అంటే IAS ఉంది. అలాంటి దానిలో చేరితే నాన్నగారి కన్నా కళలు నెరవేరుతాయి అని ఆలోచించి IAS కోసం ప్రయత్నం చేసి దానిలోకి రావడం జరిగింది. ఆ విధంగా వచ్చి ఈవెన్ డాక్టర్స్ని కూడా అడ్మినిస్ట్రేట్ చేయగలిగారు. నేను కాకినాడలో పనిచేస్తున్నప్పుడు కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ పేషెంట్స్ ఎలా ఉన్నారు ఏంటని, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదని డాక్టర్స్తో రివ్యూ చేయడం. ప్రకాశం కలెక్టర్ ఉన్నప్పుడు RIMS రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్గా ఉండి వాళ్ళందరికీ సర్వీస్ ఎలా ఇవ్వాలి అని, ఆ రకమైనటువంటి, అంటే ఒక డాక్టర్ అయితే ఒక బ్రాంచ్లో ఒకరికి చేయగలుగుతాం. కానీ అలాంటి 1000 మంది డాక్టర్స్ చేసే పనిని రివ్యూ చేసి వారందరి ద్వారా సేవలు అందించే అవకాశం తీసుకోవడం అనేటువంటిది ఇలాంటి ఒక సర్వీస్లోకి రావడం వల్ల జరిగింది. సో అందుకే నాకు సర్వీస్ వచ్చిన మొట్టమొదటి ఈనాడు పేపర్ వాళ్ళు, మీరు IAS అయ్యారు కదా ఎందుకని అడిగితే, ఈరోజు నేను ఏం చెప్పానో అదే మాట చెప్తే, వాడు ప్రతిభ అనే పేజీలో రాశాడు. ఆ రోజు అమ్మ నాన్న కళలు పండించా అన్న హెడ్డింగ్ మీద నా ఫోటో వేసి నాకు సర్వీస్ వచ్చినందుకు ఆ రోజు ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. దట్ ఈస్ ద టైటిల్ హి హస్ గివెన్ టు మీ. నాతో పాటు 3 వేశారు, నాది కాకుండా 2 వాళ్ళిద్దరికి వేరే నేను కష్టపడ్డా, పరిశ్రమ చేశా, సాధించాలనుకున్నా అలాంటి హెడ్డింగ్స్ రాశారు. కానీ నాకు పెట్టిన టైటిల్ మాత్రం ఆ టైటిల్ తోటి నా ఫోటో వేసి సర్వీస్ తెచ్చుకున్నప్పుడు రాసినటువంటి. సో ఇది ఎందుకు నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే, అలాంటి ఒక ఆలోచనతోటే ఉద్యోగంలోకి రావడం జరిగింది. ఉద్యోగంలోకి వచ్చిన ప్రతి చోట కూడా చేసిన వాళ్ళకి భిన్నంగా అమలాపురంలో పనిచేసాం.
216 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అక్కడ 16 మండలాలు. అమలాపురం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు ఉన్నాయి. సకినేటిపల్లి దగ్గర నుంచి సకినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, మామిడికుదురు, గన్నవరం, కొత్తపేట, ఐనవెల్లి, ముమ్మిడివరం, కట్రేనికోన, రావులపాలెం, ఆత్రేయపురం ఇవన్నీ కలిపితే 16 మండలాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలు ఉన్నాయి. అదే ఇంకా అల్లవరం అంటే మండలాలు కుప్పలు అల్లవరం 5 అంబాజీపేట ఇవన్నీ అది వేరే. సో ఆ 16 మండలాల్లో 216 రెవెన్యూ విలేజెస్ ఉంటే నేను 108 గ్రామాలు అంటే 50% ఆఫ్ ది విలేజెస్లో ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వారికి ఇళ్ల స్థలం ఇచ్చాను. 1952లో అమలాపురం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే నేను 96లో అక్కడ చేరాను. అంటే 45 సంవత్సరాల్లో 12,000 ఇళ్ల స్థలాలు ఇస్తే నేను చేరిన 6 నెలల్లో 18,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను. మీరు ఏ ఊరికి వెళ్ళండి, ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్లో లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు కట్టుకుంటా. నేను మొన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు ముమ్మిడివరం నుంచి కాట్రేనికోన వెళ్తున్నప్పుడు నేను ఆ రోజు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూసి ఆ కాలనీలోకి వెళ్ళి నడిచి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ఇచ్చిన ఈ స్థలాలు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారని నాకు చూపిస్తున్నారు. సో ఆ రకంగా ప్రతి చోట కూడా, ఎందుకంటే ఆ డివిజన్లో ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్కి నేను వెళ్ళి స్థలం ఇచ్చి అక్కడ ఒక ఇంచు కోసం దెబ్బలాడుకుంటారు. సెంట్ కోసం కాదు, ఇంచు కోసం కొట్లాడుకుంటారు. అమలాపురం లాంటి టౌన్లో ఇంచు తేడా వస్తే గొడవ పడతారు. అంత వాల్యుబుల్ ల్యాండ్. నేను అంత 45 సంవత్సరాల్లో వాడు ఇవ్వలేదు. నేను ఎలా చేయగలిగానంటే ఒకటే సీక్రెట్. ఏమైందంటే అక్కడ భూమి ఎక్కువ, భూమి విలువ ఎక్కువ. ఎవరు ఎక్విజిషన్ చేస్తారంటే ఎవరు కోర్టుకి వెళ్ళి ఆపేసుకుంటారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి సేకరించడం సాధ్యం కాదు. కాబట్టి నేనేం చేశానంటే చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రతి గుడి కింద దేవాలయం ఉంది. ఎండోమెంట్ ల్యాండ్స్ అంటాం. సో నేను చేరిన తర్వాత ఎక్కడెక్కడ ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చూసి 100 గ్రామాలకు పైగా 200 విలేజెస్లో 100 గ్రామాల్లో టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్కి భూమి ఉంది. ఆ టెంపుల్ భూమ్స్ అన్ని అక్వైర్ చేసి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాను. అందువల్ల నేను ఒక్కటే సక్సీడ్ అవ్వగలిగాను. మిగిలిన ఎవరు కూడా సక్సెస్ సాధించలేకపోయారు. మనం చెయ్యాలి అనుకుంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. నాతో పాటు మిగిలిన రమచోడంలో రాజమండ్రిలో ఉన్నాడు, కాకినాడలో ఉన్నాడు, పెద్దాపురం. వాళ్ళందరూ కలిపిని కూడా నేను చేసిన దానిలో 10% లేదు. నేను 18,000 ఇస్తే వాళ్ళ నలుగురు కలిపి 6,000 కూడా ఇవ్వలేకపోయాడు. ఎందువల్లంటే భూసేకరణ అంత కష్టం తూర్పుగోదావరి జిల్లాలో. నేను వాడినటువంటిది టెంపుల్ ల్యాండ్స్ తీసుకుని చేశాను, ఇవ్వగలిగాను. ఇలా ప్రతి చోట కూడా చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఒక ఆలోచనతో సర్వీస్లోకి వచ్చాం. ఒక సర్వీస్ తెచ్చుకుని దాని ద్వారా అధికారం చెలాయించాలి, కారులో తిరగాలి, మేడలో నివసించాలి అన్న ఉద్దేశంతో కాదు వచ్చింది. అవి ఆటోమేటిక్గా వస్తాయి జాబ్ వచ్చినప్పుడు. కానీ వచ్చిన ప్రతి అవకాశం పేదవాళ్ళకు వాడాలి అన్న ఆలోచనతో వచ్చాను. కాబట్టి మొదటి అడుగు అమలాపురంలో పెట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఈ విధంగా పేదలకు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. నేను పనిచేసిన ప్రతి చోట, అది ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విజయవాడ, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా ఈ ఉదంతాలు ఉన్నాయి. అవన్నీ చెప్పే సమయం కాదు. ఈ ఒక్కటే నేను మీకు చెప్పాను. అలాంటి పరిస్థితుల నుంచి నిరంతరంగా ఆలోచిస్తూ ఈ పేద ప్రజలకు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఎన్నో పార్టీలు వచ్చాయి. ఈవెన్ ఉదాహరణకి గతంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎంతో సన్నిహితంగా నాతో ఉన్నటువంటి సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంది. ఏంటి ఆ లిమిట్ అంటే వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఆలోచన విధానం ప్రకారం నలుగురికి చేశామని అనిపించుకుని మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనే వారికి ఉంటుంది. నిజంగా ఒక అవసరంలో ఎవరున్నారు వాళ్ళందరినీ ఎలా పైకి తీసుకురావాలి, అందుకోసం ప్రత్యేకంగా ఏం చేయాలి అనేటువంటి శ్రద్ధ కానీ ఆలోచన కానీ వారికి ఉండదు. ఎందుకనంటే కావాల్సింది ఓట్లు. డబ్బు పంచితే ఓట్లు వేస్తారనుకున్నాడు అతను, పంచాడు, కానీ ఓట్లు వేయలేదు. అంతకుముందు అతను నేను పోలవరము లేకపోతే అమరావతి అని చెప్పి కాలం గడుపుతూ ఈవెంట్స్ చేస్తే ఓట్లు వేస్తారు అనుకుని
ఆయన ప్రతి ధర్మ పోరాట దీక్షను కాసేపు, నవనిర్మాణ దీక్షను కాసేపు, దీక్షలు చేసి ఈవెంట్లు చేసి ఆ ఈవెంట్ల ద్వారా ప్రచారం చేసుకుని పోలవరానికి బస్సులు వేసి బస్సులో చూపించేసి అమరావతికి బస్సులు వేసి బస్సులో తీసుకెళ్తే మళ్ళీ ఓట్లు వేస్తారు అనుకున్నారు. ఇలా ఈవెంట్స్ చేసి కేవలం ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారా అని అతను అనుకుంటే అది నడవలేదు, అందుకే అతను దించేశారు. ఇతను డబ్బులు పంచితే చాలు ఓట్లు వేస్తారు అనుకున్నారు, అది నడవలేదు, అందుకే ఇతను దించేశారు. బట్ ఇవన్నీ కూడా పాపులర్ ప్రోగ్రామ్స్. ఏమిటి అని అంటే ఏదో రకంగా మళ్ళీ ఓట్లు తెచ్చుకోవడానికి చేసే కార్యక్రమం. బట్ అలాంటి పార్టీల వల్ల, అలాంటి ప్రభుత్వాల వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు. మన జీవితాల్లో వచ్చే మార్పు అయితే ఏమి లేదు. మన జీవితాల్లో మార్పు రావాలంటే ఒక పటిష్టమైన నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. ఏ విధంగా జరగాలంటే ప్రతి కుటుంబానికి దాని అవసరాన్ని బట్టి ఒక ఆదాయం వచ్చే వనరులైనా కల్పించాలి, ఒక ఉద్యోగమైనా ఇప్పించాలి. ఆదాయం వచ్చే వనరులంటే వాళ్ళ చేత ఒక పరిశ్రమైనా స్థాపించాలి, ఒక వ్యాపారమైనా చేపట్టాలి, ఒక పెట్టుబడి కావాల్సిన నిధైనా ఇవ్వాలి, నివసించడానికి కావాల్సిన ఇంటితో పాటు సదుపాయాలను ఇవ్వాలి. అప్పుడు ఈ జీవితాలు మార్పు వస్తుంది. అందుకు కావాల్సిన పటిష్టమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, ఆ పార్టీలు ఎప్పటికీ చేయవు. అలా చేయాలి అని అంటే మనకంటూ ఒక పార్టీ కావాలి. ఆ పార్టీ నిర్ణయం చేసే అధికార స్థాయిలోకి రావాలి. ఈ బూర్జువా పార్టీలు, భూస్వామి పార్టీల్లో మనం ఉన్నంతకాలం మనకి బిచ్చం వేస్తారు. ముందున్న పార్టీ 20% ఉన్నారు ఇప్పుడు, కాబట్టి 5వ వంతు పదవులు ఇవ్వాలని ఉన్నటువంటి పదవులు 5 పదవులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన అతను వీళ్ళు ఎలాగో నాకు ఓటు లేరు, సరే పేరుకి ఈ గ్రూప్ ఒకటి ఆ గ్రూప్ ఒకటి ఇస్తే సరిపోద్దని మాలకు ఒక మంత్రి, మాదికి ఒక మంత్రి ఇచ్చాడు, అంతటితో సరిపెట్టాడు. ఇచ్చాము అనిపించుకోవడానికి ఇవ్వడం. బట్ ఆ మంత్రులు ఇద్దరు ఎవరైనా నిర్ణయం చేయగలరా? వాడు ఎవరైనా ఒక సంతకం పెట్టగలరా? పెట్టిన సంతకానికి స్వతంత్రంగా నిర్ణయించగలరా? ఇవన్నీ కూడా చేయలేరు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ఉండేవాడిని. అప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు, కిషోర్. సీఎం రివ్యూ చేస్తూ ఉంటే ఆయన ఒక విషయాన్ని సీఎంని అడుగుతున్నాడు. ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసేవాళ్ళు టీచర్స్గా ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్గా ఉన్నారు. మామూలుగా అవుట్ సోర్సింగ్ విధానం అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి తెచ్చాడు. అంతకుముందు అవుట్ సోర్సింగ్ విధానం ఉండేది కాదు, రిక్రూట్మెంట్ జరిగేది, ఉద్యోగాలు వచ్చాయి. రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా జరిగితే 15% ఎస్సీలకు ఇవ్వాలి, 6% ఎస్టీలకు ఇవ్వాలి, 25% బీసీలకు ఇవ్వాలి. అదే అవుట్ సోర్సింగ్ తీసుకుంటే నీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల వచ్చే ఉద్యోగాలు పోవడమే కాకుండా ఈ అవుట్ సోర్సింగ్లో ఎవరికి ఈ పేద జాతులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. అతను మొదలుపెట్టిన విధానమే గత 20 సంవత్సరాలుగా నడుస్తుంది. ఆ పరిస్థితిలో ఈ రెసిడెన్స్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి 12,000 ఇస్తున్నారు నెలకి. 12,000 జీతంతో కనీసం ఇంటి అద్దె ఎక్కడ వస్తుంది, తినడానికి ఎలా బ్రతుకుతారు? అయితే దాన్ని 18,000 చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇస్తుంది, ఇలా అవుట్ సోర్సింగ్ తీసుకున్న వాళ్ళకి 12 నుంచి 18,000 చేశామని. అయితే ఇతను మంత్రిగా ఉండి తన కింద ఉన్నటువంటి శాఖ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి ఆ జీవోని అడ్డం పెట్టుకుని 12-18 చేయాలి కదా. చేయకుండా మేమందరం కూర్చున్న రివ్యూలో సరే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి 12,000 ఇస్తున్నారు, వాళ్ళకి కూడా 18,000 ఇస్తే బాగుంటుంది అని అడిగాడు. ఎంతమంది ఉన్నారు? ఆయన ఎకనామిక్స్లో స్ట్రాంగ్. ఎంతమంది ఉన్నారు? ఒక 2,000, 3,000 మంది. లెక్కేసుకోండి, 3,000 ఇంటూ 6,000 అంటే 12 నుంచి 18 6,000 తేడా కదా. 3,000 ఇంటూ 6,000 ఎంత అవుతుంది చూద్దాం, మళ్ళీ ఆలోచిస్తామని. అంత చిన్న విషయం మంత్రిగా ఉండి అసలు అడగాల్సింది. అతను క్యాబినెట్ మినిస్టర్ అయి ఉండి అతను ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం మానేసి ఏదో మెప్పు కోసం, అక్కడేదో గొప్ప కోసం, వాంఛిందరని కాలు నొక్కుతాను అనిపించుకోవడం కోసం అడిగాడు. తీరా అడిగిన తర్వాత అతను ఎస్ అంటే ఓకే, తర్వాత చూద్దామని అన్నాడు. మళ్ళీ ఇతనికి మాట్లాడే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు చూస్తాడో తెలియదు. అన్ని సంవత్సరాలు ఇది మధ్యకు వస్తుంది 12,000. సో ఇలా ఉంటారు. మనకు మంత్రి పదవులు ఇస్తే మన వాళ్ళకి ఇచ్చిన 1-2 పదవుల వల్ల మనకు ఒరిగేది అంతే.
అంటే కనీసం నలుగురికి ఇచ్చే అవకాశాన్ని కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళకి విస్తరింపజేయగలిగే శక్తి సామర్థ్యాలు లేని అధికారం ఈరోజు మన మంత్రులకు ఉన్నటువంటి అధికారం. అలాంటి అధికారం ఉండి లేకేం. అందుకోసం మనకు ఒక పార్టీ కావాలి, అందుకోసం మనం నిర్ణయం చేయగలిగే అధికారం సాధించే పరిస్థితికి మనం వెళ్ళాలి. అందుకే ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ. సో ఈరోజు మీ అందరి మధ్యకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పార్టీల్లో కానీ నడుస్తున్న ప్రభుత్వంలో కానీ. ఒక అవకాశం అనేది నాకు దొరికిన, ఒక పార్లమెంట్ సభ్యుడిగా అయినా, ఒక శాసనసభ్యుడిగా అయినా, ఒక ఐఏఎస్ అధికారిగా అనేకమైనటువంటి విషయాలు చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక రకమైన కంఫర్ట్స్ చూసాం, అధికారం చూసాం. అవేవి కొత్త కాదు. మళ్ళీ ఒక పదవి తీసుకుంటే ఉన్నదానికి కొనసాగింపు అవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది, నా పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. దానివల్ల జాతి కోరిగేది ఏంటి? అణగారిపోతున్నటువంటి పేదలకు ఇవ్వగలిగేది ఏంటి? నేను అలాంటి ఒక మంత్రిగా నిలబడి అలా అడుక్కుంటూ జీవించే పరిస్థితిలో ఉంటే నా స్వార్థం నేను చూసుకున్నట్టు అవుతుంది తప్ప జాతి కోసం ఏ విధంగా పనిచేసినట్టు అవుతుంది. ఎలాంటి ఆశయంతో నేను ఈ సర్వీస్లోకి వచ్చాను, ఆ ఆశయం నెరవేరాలి అని అంటే తప్పకుండా ఒకరికి తలగ్గకుండా, ఒకరి మోచేతి నీళ్ళు తాగకుండా, ఒకరికి తలంచి బిచ్చమెత్తకుండా స్వతంత్రంగా నిలబడగలిగే స్థాయిలో ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే వారు ఇచ్చినటువంటి అవకాశాలు, ఉద్యోగాలు పక్కన పెట్టి ఈరోజు ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్థాపించడం జరిగింది. అందుకోసం ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. మనం ఇంకా ఎన్నాళ్ళు అడుక్కుంటూ జీవిస్తాం, ఎన్నాళ్ళు బెచ్చమెత్తుకుంటూ జీవిస్తాం. నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను, పేదలందరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఆ ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికి ఇచ్చారు 15,000, ఇప్పుడు ఇతను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. అతను 15,000 ఇస్తే నాకు 2 పిల్లలకు 30,000 వస్తాయి, 3 4 45,000 వస్తాయి. సో అంతకంటే ఇది ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఈసారి ఇటు ఓటేద్దాం, ఇటు ఓటేసి ఈసారి 45,000 తీసుకుందాం. అంటే ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారు, ఎవరు ఇస్తే మనకు దొరుకుతుంది అన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ ఇచ్చే కుర్చీలో మనం ఎందుకు కూర్చోని, మనం ఎందుకు ఇంకా మన వాళ్ళందరికీ ఇవ్వకూడదు అన్న ఆలోచనే మనం చేయడం. అంటే ఎంతసేపు మన ఆలోచన ఎలా ఉందంటే, అడుక్కునే దానిలో ఎంత ఎక్కువ అడుక్కోవచ్చు అని ఆలోచిస్తున్నాం. కానీ మనం 10 మందికి పెట్టి పుచ్చుకునే చేయి కాదు, ఇచ్చే చేయిగా మారదాము అన్న ఆలోచన మనం చేయడం లేదు. అది ఈ పేదవర్గాలకు రావడం లేదు. నేను స్వయంగా యాత్ర చేసినప్పుడు, వాళ్ళ మనస్సులు చూసినప్పుడు, వాళ్ళ ఆలోచన, మాట విధానం చూసినప్పుడు నాకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. అది వేరే క్లాస్. పాలించేవాడు వేరు, పాలితులు వేరు. మనం ఎప్పటికీ పాలితులం, మనం ఎప్పటికీ సేవకులం, మనం ఎప్పటికీ అడుక్కునేవాళ్ళం అన్న భావనలోనే ఉన్నాం. వాళ్ళకి వేరే కొమ్ములు లేవు, లేకపోతే ఏం చేసుకున్నట్టు వెనకాల రెక్కలు లేవు. వాళ్ళకి 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి. మనకి 2 చేతులు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి. మనం కూడా పాలకులుగా మారచ్చు. తెలివిలో మనం తక్కువ కాదు, జ్ఞానంలో మనం తక్కువ కాదు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళ భాష ఎంత బాగుంటుంది. ఈయన వ్యక్తం చేసిన, ఆయన వ్యక్తం చేసిన, ఆయన వ్యక్తం చేసిన, ఈయన వ్యక్తం చేసిన, ఎంత చక్కని భాష మాట్లాడతారు వాళ్ళు, ఎంత చక్కని ఉపమానాలు ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? మరి ఎందులో తక్కువని మనం అనుకుంటున్నాం? అంత జ్ఞానాన్ని సంపాదించి బైబిల్లో ఒక వాక్యాన్ని చదివి దాని గురించి 1 గంట సేపు అనర్గళంగా మాట్లాడగలుగుతారే, ఎన్నో ఉపమానాలు ఇవ్వగలుగుతారే, ఎన్నో రకాలైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతున్నారే. ఇంత జ్ఞానం కలిగి బానిసలుగా జీవించడం ఏంటి? మనం ఇంత తెలివి ఉండి అడుక్కునే వారికి జీవించడం ఏంటి? ఎందులో తక్కువ? మనం ఏది చేత కాదు, మనకి ఏది చేయలేకపోయాం. మనం ప్రతి దాన్ని చేయగలుగుతాం. అసలు ఈ దేశంలో, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని, పరాయి దేశం వాళ్ళని వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న చేశారు, మీకు కనీసం ఒక చట్టం లేదు, ఒక చట్ట ప్రకారంగా పరిపాలన సాగించగలిగే వ్యవస్థ లేదు, మేము వెళ్ళిపోతే మీరు ఏ విధంగా పాలన కొనసాగించగలుగుతారు అని ఒక మాట అంటే, మా రాజ్యాంగాన్ని మేమే రాసుకుంటామన్నాము అని వీళ్ళు ప్రగల్భాలు పలికారు. కానీ తీరా
అది రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు మేధావి, ఎవరు జ్ఞానవంతులు అని వెతకడం మొదలుపెట్టి అందులో తెలివైన వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు, ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదివిన వాళ్ళు, బ్రాహ్మణులందరినీ వెతికి చివరికి ఏం జరిగింది? ఆ ధనవంతులుగా ఉండి అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్లో నుంచి వచ్చి వివిధ దేశాలకు వెళ్ళి చదివించినటువంటి బ్రాహ్మణులు అంతమంది ఉన్నా కూడా, అంటే ఎందుకు బ్రాహ్మణులని స్పష్టంగా నేను చెప్తున్నానంటే, వాళ్ళు బ్రహ్మ నుంచి పుట్టాము, జ్ఞానం అనేది మా సొంతం అనే భావనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు కదా అందరికీ, అంటే జ్ఞానానికి మారు పేరు మేమే అని బ్రాహ్మణులు చెప్పుకుంటారు. కాబట్టి అలాంటి బ్రాహ్మణులు జ్ఞానానికి మారు పేరు బ్రహ్మ నోటి నుంచి ఊడిపడిన వాళ్ళు చేయలేని పని కాళ్ళ నుంచి పుట్టిన అంబేద్కర్ చేశాడు. ఎందులో తక్కువ, దేనికి తక్కువ? అలాంటిది మనం ప్రూవ్ చేస్తూ వస్తూనే ఉన్నాం, నిరంతరంగా చేస్తూ వస్తూనే ఉన్నాం. ఉదాహరణకి మన జాషువా చెప్తున్నాడు, నేను ఒక ఎక్స్యూస్ కార్ తీసుకున్నాను, ఒక ఇన్నోవా కార్ తీసుకున్నాను. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్కీమ్ డిజైన్ చేశాను. ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చిందంటే, అప్పటి వరకు నేను చూస్తే 3 లక్షలు మ్యాక్సిమం లోన్ ఇచ్చేది, అంతకు మించి ఇచ్చేది లేదు. 3 లక్షలు లోన్ ఇచ్చి మీరు వ్యాపారం చేస్తే నెలకు ఎంత సంపాదిస్తారు? 500, 1000, 2000. 2000 నెలకు సంపాదిస్తే కుటుంబం గడుస్తుందా? కనీసం అంటే నేను ఈ విషయం ఒక 7-8 సంవత్సరాల క్రితం, అంటే కనీసం 10,000 ఉన్న ఊరిలో సంపాదిస్తే కుటుంబం గడుస్తుంది. 10,000 సంపాదించాలంటే ఎంత పెట్టుబడి కావాలి? కనీసం 20 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 10,000 వస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుందని ఆలోచించి 20 లక్షల రూపాయలు విలువైన ఇన్నోవా కార్ ఇస్తే నెలకి వాళ్ళు 70,000 సంపాదిస్తే డీజిల్, రిపేర్స్ అన్నీ పోగా వాళ్ళకు ఒక 20 నుంచి 30,000 మిగులుతాయి. అప్పుడు వాడు ఉద్యోగం వచ్చిన వాడితో సమానంగా బ్రతకగలుగుతాడు అని ఆలోచించి కేవలం 3 లక్షలే ఉన్న స్కీమ్ని అమాంతంగా 20 లక్షలకు పెంచాను. పెంచిన తర్వాత ఏ బ్యాంకు వాడు ఇవ్వడానికి ముందుకు రాకపోతే ఢిల్లీకి వెళ్ళి ఎన్ఎస్ఎఫ్డిసి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాట్లాడి, వాళ్ళు కూడా అంతవరకు ఇండియాలో ఎక్కడ 5 లక్షల నుంచి లోన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళ బోర్డు మీటింగ్ రోజు కూర్చుని నేను పక్కన ఆ బోర్డులో రెజల్యూషన్ చేయించి మ్యాక్సిమం లోన్ ఎంత ఇవ్వచ్చు అంటే 5 నుంచి 25 లక్షలకి హెచ్చింపజేసి దానిని ఆంధ్రప్రదేశ్కే కాదు మిగిలిన 28 రాష్ట్రాలకు వచ్చే విధంగా 6 లక్షలు. దాంతో ఏమైందంటే మనకి సబ్సిడీ లోన్ వచ్చే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఎస్సీ కార్పొరేషన్తో మొదలుపెట్టిన స్కీమ్ ఏమైంది, ఇమీడియట్గా కాపు కార్పొరేషన్ కాపీ కొట్టి వాళ్ళు ఇన్నోవాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బీసీ కార్పొరేషన్, ఆ తర్వాత ఎస్టీ కార్పొరేషన్ మనం పెట్టాము. అండ్ వీ హ్యావ్ బికమ్ ఎ మోడల్ టు ది ఎంటైర్ సొసైటీ. మరి బ్రాహ్మణ్ చేయలేదుగా, కాపు కార్పొరేషన్ చేయలేదుగా, బీసీ కార్పొరేషన్ చేయలేదుగా, మనం చేస్తే మిగిలినటువంటి వరకు వచ్చింది. అందుకే మనం ఎక్కడ తక్కువ కాదు అని చెప్తున్నాను. నోవేర్ వీఆర్ బిహైండ్, ఎందులోనూ మనం తక్కువ కాదు. మనం ప్రయత్నం చేయలేదు, అక్కడ మనం అడుగు పెట్టవచ్చు, అందులో మనం కూర్చోవచ్చు అనుకోలేదు. అందుకనే అది మన కాదనుకుంటున్నాం. అది మందే. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ జాతి అయితే రాజ్యాధికారంలో భాగస్వామ్యం పొందుద్దో ఆ జాతి మనుగడ సాధించగలుగుద్ది. లేకపోతే వాళ్ళు రాను 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 తరాలుగా నిర్వీర్యం అయిపోవటమే జరుగుతుంది అని చెప్పున్నాను. కాబట్టి మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటంటే, ఏ విధంగా అయినా సరే నిర్ణయం చేయగలిగిన అధికారాన్ని సాధించాలి. అలా సాధించాలి అంటే మనకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ వేదిక ద్వారా మనం అధికారంలో అడుగు పెట్టాలి. ఈరోజు కాపుల అధికారంలో అడుగు ఎలా పెట్టారు? వాళ్ళందరూ కలిసి ఒక పట్టుదలగా ఒక నిర్ణయం తీసుకుని కమిటెడ్గా దానికోసం పనిచేశారు. కాబట్టి 70 సంవత్సరాలుగా లేనటువంటి విషయాన్ని వాళ్ళు సాధించారు. కేవలం 9% ఉన్నటువంటి కాపులు, మిగిలిన ఒంటరి, బలిజ, తూర్పు కాపు అందరూ కలిపితే 14% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిటీ వైజ్ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి. 9.8% మాలు ఉన్నారు. హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్సీస్ 20% ఉన్నారు. ఎస్టీ మైనారిటీ కలిపితే 33% ఉన్నారు.
కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీ కలిపినా కూడా అధికారాన్ని సాధించగలిగే అంత పర్సంటేజ్ ఓట్స్ పెట్టుకుని మనం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేద్దాం అని అమ్ముడిపోతూ ఉన్నాం. కాబట్టి అడుక్కునే బ్రతికే మనకు వచ్చింది, శాసించే బ్రతుకు మనకు రావడం లేదు. అందుకోసం వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం ఆలోచించి ఎక్కడో ఒకటి చోట బీఫామ్ తెచ్చుకుని గెలిచి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఉండాలని కాకుండా యావత్తు పేద జాతిని మేల్కొల్పి వారందరినీ కూడా సమీకృతం చేసి, సమీకరించి, సమాయత్తం చేసి వారందరికీ కూడా రాజ్యాధికారంలో చోటు కల్పించాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో, అది కష్టమైన, నష్టమైన, శారీరక శ్రమైన, మానసికమైనటువంటి ఇబ్బంది అయినా కూడా ఈరోజు ఇలాంటి ఒక పార్టీని తీసుకుని వచ్చి మీ మధ్య నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పడం, పురిగొల్పడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, జీసస్ క్రైస్ట్ ఒక్కరే 12 మందితో 193 దేశాల్లో స్థావరాన్ని ఏర్పాటు చేశారు. మనం ఈరోజు ఒక్కరితో మొదలైనటువంటి ఈ ప్రయాణం ఒకరికొకరు తోడైతే, మనందరం ఏకమైతే, ఒక శక్తిగా మనం ఎదిగితే, ఒకరు కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ప్రభంజనం అవుతాం. కాబట్టి అలాంటి ఒక ప్రభంజనాన్ని సృష్టించే విధంగా మనందరం కూడా ఏకం కావచ్చు. అందుకు ఆలోచించండి. మీరు ఇది చేయండి, అది చేయండి, ఎలా చేయండి అని నేను చెప్పడం లేదు. మీ అందరూ తెలివైన వాళ్ళు, మీ అందరికీ జ్ఞానం ఉంది. ఆలోచించండి, ఆలోచించి ఎలా ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా మనందరం కూడా ఐకమత్యం కావాలి, ఒక వేదిక మీదకి రావాలి. వచ్చిన రోజు అది సాధ్యమవుతుంది. ఒక పట్టుదలతో, ఒక స్వాభిమానంతో. మొట్టమొదటి మనకు కావాల్సింది స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ గెయిన్స్, బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ కృత్రిమమైనటువంటి భౌతికపరమైనటువంటి గెయిన్స్ గురించి మనం ఆలోచించి స్వార్థానికి లోబడకుండా ఒక స్వాభిమానంతో కనుక మనం బ్రతకగలిగితే, ఆ స్వాభిమానం మనకే కాదు జాతి యావత్తు కూడా ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకోసం మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మీకోసం, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ మనుగడ కోసం, మీ సంక్షేమం కోసం ఏ రూపంలో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి మీరు చెప్పండి, మీరు అడగండి, తెలియచేయండి. వీఆర్ హియర్ టు సర్వ్ యూ. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఛాంబర్ ఈస్ టు సర్వ్ యూ. దిస్ ఛాంబర్ ఈస్ టు awaken you. This chamber is to arise you from the situation. So arise India. మిమ్మల్ని అందరినీ కూడా మేలుకొల్పాలి, పైకి తీసుకురావాలనే ఆలోచన కోసమే మేము అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఎప్పుడు ఏ రూపంలో ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా, ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా వీఆర్ దేర్. ఈ భావి జీవితం మొత్తం జాతి కోసం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే అడుగు చేసి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రయాణం ఆఖరి నిమిషం వరకు ఇలాగే కొనసాగుతుంది, జాతి కోసమే కొనసాగుతుంది. మీరుగా మీ రీతిలో ఏ రకంగా సమిష్టిగా మనం పనిచేయగలం, కనీసం మనకున్నటువంటి సమయంలో కానీ, మనకున్నటువంటి టాలెంట్లో కానీ కొంత శాతమైన మనతో పాటు కమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి పనిచేద్దాం అనేటువంటి దృక్పథంతో మీరు ఆలోచించి ముందుకు రండి. ఇట్స్ ఆల్ ఓపెన్, ఇట్స్ ఆల్ యువర్ విల్ అండ్ విష్. మీకున్న తెలివితేటలతో, మీ ఆలోచనతో మీరు అందరూ కలిసి ముందుకు వస్తే మనం తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాం. లెట్ us కలెక్టివ్లీ, సమిష్టిగా, సంఘటితంగా ముందుకు సాగుదాం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందాం, అధికారంలో భాగస్వామ్యం పొందుదాం. థ్యాంక్ యూ.